ఏం చెప్తారక్క, జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ చూస్తూ ఉన్నారు, కేంద్రం డెడ్ లైన్ పెట్టింది, ఆ డెడ్ లైన్కు చేరుకోబోతా ఉన్నది, నిజంగానే అగ్రనాయకత్వాన్ని మొత్తం కూడా పార్టీ కోల్పోతున్నది, ఏం చెప్పాలనుకుంటున్నారు? నాయకత్వాన్ని హత్య చేస్తున్నావు, పట్టుకొని హత్య చేస్తున్నావు. ప్రజల సమస్యల పరిష్కారం కాదు కదా. వాళ్ళు చేస్తున్న పోరాటం ఏంటి? ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నారు. అటవీ సంపదని కార్పొరేట్లకు తక్కకూడదని చేస్తున్నారు. ఆదివాసీలు కూడా పోరాటం చేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? ఆదివాసీ ప్రాంతంలో చిన్న చీపురు పుల్ల కూడా ఎవరు తీసుకోవడానికి వీల్లేదు వాళ్ళ అనుమతి లేకుండా. కానీ అలాంటి చట్టాలున్న భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా వాళ్ళు తీసేసి ఇవాళ మొత్తం కార్పొరేటర్లకు అప్పచెప్పేటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ వీళ్ళని తీసేసినామంటే అక్కడ బతికే వాళ్ళు పోరాడరా? వాళ్ళ అటవీ ప్రాంతం మొత్తం పోతే బయట ఎట్లా ఈ జనజీవనంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అటవీ ప్రాంతం లేకుండా జీవించగలిగేటువంటి వాతావరణం ఉంటుందా? మీరు చెప్తున్నటువంటి ఖనిజ సంపదల కోసం కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం చేస్తున్నటువంటి మాటలన్నీ కూడా ఆరోపణలు మాత్రమే, నిజం కాదు అని చెప్పి కేంద్రం చెప్తున్నది. వెళ్ళి చూడమనండి, వెళ్ళి చెప్పమనండి, వాళ్ళని స్పష్టంగా ప్రకటించమనండి. మేము కార్పొరేటర్లు అటవీ ప్రాంతంలోకి అనుమతించము అనేటువంటి ప్రకటన వాళ్ళని చేయమనండి. అంటే గతంలో కూడా చూసినాం, నక్సలైట్లను చంపి కర్రెగుట్టలలో జాతీయ జెండా ఎగరేసారు. ఏంది వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంది అసలు కేంద్రాన్ని? వాళ్ళు జాతీయ జెండాకు ఉన్నటువంటి విలువ తెలియదు. జాతీయ జెండా అంటే జాతీయ సంపదని రక్షించుకోవాలి, జాతిని రక్షించుకోవాలి. ప్రజల కోసం వచ్చే జాతిని ధ్వంసం చేస్తా ఉన్నావు, అంతే కదా. ఇవాళ పోరాడుతున్నటువంటి వాళ్ళు హత్య చేస్తున్నావు అంటే ప్రజల కోసం పనిచేసే జాతిని చంపుతున్నావు. కానీ ఇవాళ ఒక్కడు వందల మంది చనిపోయినా కూడా ఆగదు. ఎందుకంటే అది ఆకలి, అది జీవితం. జీవనం కోసం జీవన్ మరణ పోరాటం అనేటువంటిది ఇవాళ మేము కొత్తగా చెప్తున్నటువంటి, ఆ రోజు డార్వినే చెప్పాడు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇవాళ పోరాటం అంతా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కోసం జరుగుతున్నటువంటిది. చేస్తారు ప్రజలు, పోరాటాలు చేస్తూనే ఉంటారు. మీరు ఎన్ని రకాల ఎత్తులు వేసినా సరే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది, అంటే జీవనం కోసం పోరాటం, జీవితం కోసం పోరాటం అనేది ఎప్పటికీ ఆగదు. నువ్వు ఎన్ని వందల మందినైనా చంపుకో, కగార్ లాంటి ఆపరేషన్లు ఎన్ని చేసుకో. ఇంతకుముందు జరగలేదా ఆపరేషన్ కగార్ లాంటివి? చాలా జరిగినాయి కదా. కానీ ఇంత పెద్ద మొత్తంగా ఒక అగ్ర నాయకత్వాన్ని మొత్తం కోల్పోతా ఉన్నది పార్టీ. ఇది తొలిసారి కావచ్చు. ఎవరిని పట్టుకున్నా ఒక పక్క నక్సలైట్లు ఒరుగుతున్నారు తప్ప పోలీసులకు ఒక చిన్న బుల్లెట్ గాయం కానీ ఒక ముళ్ళు గుట్టినట్టుగా కూడా ఎక్కడ కనిపించట్లేదు. నిజంగానే ఇవి ఎన్కౌంటర్రా? మీరు అంటున్నట్టు బూటకప్ ఎన్కౌంటర్రా? మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఖచ్చితంగా ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలవి. ఎన్కౌంటర్ అయితే నిజంగా చెట్లకో మనుషులకో ఇంకెక్కడో ఒక చోట అవి ఉంటాయి. కానీ గాయాలు ఎందుకు అవుతున్నాయి? గాయాలు అవుతున్నాయి. తూటాలు తగిలినటువంటి గాయాలు కావవి, దెబ్బలు కొట్టినటువంటి గాయాలు అవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ప్రతి ఎన్కౌంటర్ని కూడా ఖచ్చితంగా 302 ప్రకారము నమోదు చేయాలని సుప్రీంకోర్టు, హత్య కింద నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు వ్యవహరించట్లేదు. రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరించేటువంటి ప్రభుత్వాలు వాళ్ళ అధికారం వెళ్తూ ఉన్నాయి. ఇది ఎంతో కాలం సాగదు. ఇప్పుడు అయిపోయింది కదా. బండి సంజయ్ ఏం మాట్లాడుతుండో, అర్బన్ నక్సలైట్లు కూడా అట్లనే చేరేస్తారా? అదే అడుగుతున్నాం ఇవాళ. అసలు అర్బన్ నక్సలైట్ల వల్లనే అడవులలో ఉండే నక్సలైట్లు చచ్చిపోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అడవిలో ఉన్న నక్సలైట్లు చచ్చిపోతున్నారు. ఇప్పుడు నువ్వు అర్బన్ నక్సలైట్ల గురించి కూడా వస్తావు కదా. వచ్చినప్పుడు అర్బన్ నక్సలైట్లు మరి ఏం చేస్తున్నారు, ఎవరు ద్రోహం చేస్తున్నారు, ఎవరు దేశ ద్రోహులు అనేటువంటి విషయం కూడా, అర్బన్ నక్సలైట్లు ఎవరన్నా సంపదను కూడా పెట్టుకుంటున్నారా? నువ్వు మాట్లాడే ప్రతివాడిని అర్బన్ నక్సలైట్ అంటున్నావు, ప్రశ్నించే ప్రతివాడిని అర్బన్ నక్సలైట్ అంటున్నావు. అన్యాయాన్ని అడగడమే అర్బన్ నక్సలైట్ పని అని అనుకుంటే మేము అర్బన్ నక్సలైట్లమే. అన్యాయాన్ని ఎదిరించడమే అర్బన్ నక్సలైట్ అంటే మేము అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళమే, అర్బన్ నక్సలైట్లమే అనుకుంటే అనుకో. చెయ్యి, ఎంతమందిని చేస్తామో. ఈ దేశాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి ఎంత ఏలుకుంటాడో మేము కూడా చూస్తాం. అక్కడనేమో తుపాకుల తూటాలకు వాళ్ళను బలి చేస్తా ఉన్నారు. దాని మీద మాట్లాడిన ప్రతి ఒక్కరిని ప్రజాస్వామ్యబద్ధంగా ఉపా కేసులు బనాయిస్తా ఉన్నారు. మరి కొట్లాడబోతున్నారా నిజంగానే కేసులను తట్టుకొని? మీరందరూ కొట్లాడకుండా ఎందుకుంటాం? కొట్లాడడానికి అదే చెప్తున్నా కదా, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే ప్రజల జీవితం కోసం, జీవనం కోసం జరిగేటువంటి పోరాటం ఇది. అన్యాయానికి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు ఇవి. ఇంక వేరు వేరు కాదు. కూడబెట్టుకోవడానికి ఏదో సంపాదించుకొని విదేశాలకు పోవట్లేదు. చాలా మంది వెళ్ళారు కదా సంపద కూడగట్టుకొని విదేశాలు. మేము అట్లా పోవట్లేదు కదా. ఏం చెప్పాలనుకున్నారక డెడ్ లైన్ పెట్టిన అమిత్ షాకి, కేంద్రంలో ఉన్నటువంటి మోడీకి? నీ డెడ్ లైన్ నీకే సరిపోతుంది. అది డెడ్ లైన్ ప్రజల ఆకలిని తీర్చదు, ప్రజా సమస్యలను తీర్చదు, ప్రజా ఉద్యమాలు నిలవరించలేదు. నీ డెడ్ లైన్ ప్రజా ఉద్యమాలు నిర్మూలించలేదనేది మేము చెప్పదలుచుకున్నాం. ఆపరేషన్ కగార్ని నువ్వు ఇవాళ చేసి ప్రజా ఉద్యమాలను నిర్మూలించలేవు. హిడ్మా అనేక దాడుల నుంచి తప్పించుకున్న ఏకైక వ్యక్తి హిడ్మా అని చెప్తా ఉంటారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఆయనని పోలీసులు కూడా గుర్తించారు. చాలా రోజుల నుంచి ఆయన ఆచూకీ గురించి వెతుకులాడుతూ ఉన్నారు. ఇంత సడన్గా ఇంత షార్ట్ పీరియడ్లో అసలు ఎలాంటి ఒక పెద్ద వార్ జరగకుండా చనిపోయిండారంటే నమ్ముతున్నారా? అన్నిటికీ అనేక పథకాలకు ఆయన మూల వ్యక్తి అని వాళ్ళు ఇప్పటిదాకా చెప్తూ వస్తున్నారు. చెప్తూ వచ్చేటువంటి అట్లా పథక రచన చేయగలిగినటువంటి వ్యక్తి అంత తేలిగ్గా ఎట్లా దొరుకుతాడు? అంత తేలిగ్గా ఎన్కౌంటర్లో ఎట్లా మరణిస్తారు? ఒక నలుగురిని చంపి తాను చేస్తాడేమో, అంతే కదా. అంత దిట్టైన వ్యక్తిని వాళ్ళు చెప్పినట్లుగా, అది మేము ఎవరైనా పోయి చూసిన వాళ్ళం కాదు, వాళ్ళు చెప్పినట్లుగా అంత దిట్టైన వ్యక్తి అయితే చేయగలదు. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారమే ఆయన నువ్వు పట్టుకుని కాల్చావని అడ్మిట్ అవుతున్నావు. అట్లాంటి వ్యక్తిని పట్టుకోగలిగినటువంటి శక్తి అంటే చుట్టేసి ఎక్కడో ఒక చోట పట్టుకొని తీసుకొచ్చి కాల్చిందే. ఆయన ఒంటి మీద గాయాలు కానీ అవన్నీ కానీ కనిపిస్తున్నటువంటి తీరు అదంతా చూస్తే ఎన్కౌంటర్ జరిగిన తీరు కనిపించడం లేదు. ఎన్కౌంటర్ జరిగితే అట్లా ఉండదు. ఫైనల్గా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అన్ని సంఘాలు కావచ్చు, ఇటు ప్రజాస్వామ్యంగా మాట్లాడేటటువంటి మీలాంటి వాళ్ళు కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? ఎట్లా స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు దీని మీద? పాశవికమైనటువంటి నిర్బంధంగా దీన్ని చూస్తూ ఉన్నాం మేము. ప్రభుత్వము ప్రజా పోరాటాలను అణచడానికి చేసేటువంటి పాశవిక నిర్బంధంలాగా ఇప్పుడు అక్కడ చేశారు. అర్బన్ నక్సలైట్లు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా చేయడానికి ఒక పథక రచన చేసి ఉన్నారు. ఆ పథకంలో భాగంగా ఇట్లాంటి వాళ్ళని, ఇట్లాంటి ఫ్యాసిస్ట్ పాలన సాగించిన ఇందిరాగాంధీ లాంటి చూసిన ప్రభుత్వాలు ఉన్నాయి మన దేశంలో. బయట ప్రపంచంలో కూడా అనేక చరిత్రలు ఉన్నాయి. ఫ్యాసిస్టు ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా నిలబడదు అని చరిత్ర చెప్పిన సత్యం అది. మేము అదే చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ.